ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు వారి మాటల్లో, వారి పాటల్లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాలపై, నిరుద్యోగులపై, అమ్మాయిల మొన్న రీసెంట్గా కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై, ఇంకా వివిధ అంశాలపై అసలు వెంకన్న గారు కళాకారులుగా మారడానికి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి, అవన్నీ విషయాలు ఈరోజు వారి మాటల్లో, పాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకన్న గారు. నమస్కారం అండి. అసలు మీరు కళాకారులుగా మారడానికి దోహదం చేసిన అంశాలేంటి? నేను ముందుగా మీ యొక్క సింగరి స్టూడియోకు నన్ను పిలిచినందుకు, ప్రధానంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలపైన మనం చర్చించుకుందామని పిలిచిన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను కళాకారులుగా తయారు కావడానికి గల కారణాలు ఏంటి అనుకున్నప్పుడు, నేను ఒక వెనుకబడ్డ జాతి నుండి వచ్చినటువంటి వాడిని, అంటే వెనుకబడ్డ తరగతులలో ఉన్నటువంటి వాడిని. నా సామాజిక నేపథ్యం ఎస్సీ, అంటే మాదిగా, దాని నుంచి వచ్చాను. నేను చదువుకున్న రోజుల్లోనే మా ఊర్లో, మాది పాపాయపేట, చెన్నారావుపేట మండలం, పాపాయపేట గ్రామం. మా ఊర్లో అక్కడ జరుగుతున్నటువంటి అప్పుడు జానపదాలు పాటలు కానీ, మా ఊర్లో బుర్రకథ వేయడం కానీ, బుర్రకథ అంటే మహా ఇష్టం ఉండేదన్నమాట నాకు. అందులో ప్రధానంగా మా ఊర్లో బూర్ణం రామచంద్ర గౌడ్ అని, నాకు ఒక రకంగా ఈ కళారంగానికి రావడానికి తన పాత్ర కీలకమైనది. ఆయన నాకు ఒక రకంగా గురువు. దాంతోపాటు నా సామాజిక నేపథ్యం నుంచి డప్పు వాయిద్యం రావడం, డప్పు వాయిస్తూ నేను పాటలు పాడడం, అది ఆయన గమనించి బుర్రకథను కూడా నా చేత వంత పాడించినటువంటి ఆయనతో పాటు చాలా ప్రోగ్రాంలు చేసినాను. రేడియో ప్రోగ్రామ్ చేసిన, టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేసిన. వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ని ఒక 18 ఎపిసోడ్ల వరకు వేణుమాధవ్ ప్లస్ ఉదయభాన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డైరెక్టరు వైవి కన్న గారు, వారి ఆధ్వర్యంలో జరిగినట్టు దాంట్లో కూడా నేను చేయడం జరిగింది 2000 సంవత్సరంలో. దాని తర్వాత, అంటే దానికంటే ముందుగా 93లోనే నేను కళారంగంలో ప్రవేశం. అది ప్రజానాట్య మండలి, ఒక కమ్యూనిస్టుగా పాటలు ఇష్టపడి ఆ పాటలను పాడుతూ అందులో ప్రవేశం చేయడం జరిగింది. అది అప్పుడు ఐక్య ప్రజానాట్య మండలి అనే పేరుతోటి ఎంసీపీఐ ఉండేది. దాంట్లో మా నాన్నగారు కన్నం యాకయ్య అని నర్సంపేటలో, మా ఊర్లో వార్డు మెంబర్గా ఒక 5 పర్యాయాలు, అంటే ఓంకార్ గారు నర్సంపేటలో ఎన్ని సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడో 5 పర్యాయాలు తను కూడా గెలిచిండు. సేమ్ యాజ్ టీజ్గా మా ఊర్లో కూడా మా నాన్నగారు కన్నం యాకయ్య గారు కూడా 5 పర్యాయాలు తిరుగు లేకుండా గెలిచేవాడు అన్నమాట. అట్లా నాకు కమ్యూనిస్ట్ వారసత్వం ఉంది. ఆ వారసత్వం నుంచి నేను పాటలకు ఆకర్షితులైన, అట్లా నేను దీంట్లోకి ప్రవేశం చేయడం జరిగిందనమాట. 93లో నేను ప్రజానాట్య మండలి సభ్యత్వం, 95లో ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందనమాట. మీరు చెప్పిన విధంగా ఏ ఉద్యమంలోనైనా కళాకారులు అనేది, పాటలు అనేది చాలా కీలకమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులు చాలా కీలకమైన పాత్ర పోషించిండ్రు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే కళాకారుల పాత్ర అందరికంటే ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి కళాకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎలాంటి జీవనం సాగిస్తున్నారు? ప్రభుత్వాలను మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కళాకారులకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల యొక్క శ్రమ అంతా ఇంత అని చెప్పడానికి లేదు. అసలు ఒక్కొక్క కళాకారుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఊరుకు వందల మంది, అంటే ఒక జిల్లాకు వచ్చి వేలాది మంది కళాకారులు ఉన్నారు. వందల నుంచి వేలాది మంది కళాకారులు ఉంటారు. కానీ వాళ్ళను తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు వాళ్ళే ఎవరికి వాళ్ళుగా మేమున్నాం, మేము పాడుతాం, మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కష్టపడి రాత్రనక పగలనక ఎక్కడ కార్యక్రమం అంటే అక్కడికి పోయి నడుచుకుంటూ పోయి కార్యక్రమాలు చేసినటువంటి రోజులు ఉంటాయి. ఒక్కొక్క కాడ కింది గ్రామాలలో కదిలించడానికి ముందుగా 2-3 రోజుల ముందే పోయి ఆ ప్రజలతోటి మమేకమై వాళ్ళ పాటలు పాడి వాళ్ళను మీరు ఏదేమైనా ఇట్లా కదలాలి, ఇలా ర్యాలీలలో పాల్గొనాలని చైతన్యం చేసినటువంటి కళాకారులు వాళ్ళ
జీవితంలో ఎక్కువ సమయాన్ని కళాకారులుగా తెలంగాణ ఉద్యమానికి ఇచ్చారు. కానీ దురదృష్టం ఏందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులను పెద్దపీట ఏసినట్టే ఏసిర్రు. ఇక్కడ అసలు కళాకారులను గుర్తించినందుకు ఒక రకంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేయాలి. కానీ అది ఎవరైతే మెప్పు పొందినారో, ఎవరైతే పై లీడర్లుగా ఉన్నారో ఆ ఫలాలు వాళ్ళకే అందినాయి. నిజంగా కింద కష్టపడ్డటువంటి కళాకారులకు అందలేదు. ఉదాహరణకి నేనే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమము కంటే ముందు నుంచి నేను కళారంగంలో ఉన్నా. తెలంగాణ ఉద్యమం 2001లో రాకముందు నుంచి నేను కళారంగంలో ఉన్నా. అంతకంటే ముందు నుంచి తెలంగాణ ఎట్లా అభివృద్ధికి నోచుకోవట్లేదని చెప్పి గ్రామాలలో పాడినాం పాటలు. ఎక్కడికక్కడ వీధి నాటకాలు వేసినాం. మూఢనమ్మకాలపై నాటకాలు వేసినాం. అట్లా చేసుకుంటూ వచ్చిన మేము తెలంగాణ ఉద్యమం తెలంగాణను సాధించుకున్న తర్వాత మాలాంటి కళాకారుల పేర్లు చూడగానే తీసి పక్కకేశారు. అసలు వీళ్ళు మనకు అవసరం లేదు అని. అట్లా చాలామంది చాలామంది కళాకారులు, సీనియర్ కళాకారులు కూడా ఇవాళ పక్కకున్నటువంటి పరిస్థితి. బ్రేక్ డ్యాన్సులు వేసిన వాళ్ళు, ఉత్తగా కోరసులు పాడిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు నిజమైన కళాకారులకు న్యాయం జరిగిందా అంటే జరగాలి. ఎవరైతే అక్కడ పైన ఉన్నటువంటి లీడర్కు ఇక ఏమన్నా ముట్ట చెప్పిన వాళ్ళు, లేకపోతే ఏదో రకంగా మెప్పు పొందిన వాళ్ళు అయితే మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇచ్చిన ఉద్యోగాలు కొన్ని. ఇక్కడ మనం మళ్ళా కింద అందరికీ ఎందుకు రాలేదనడానికి ప్రశ్న కూడా అందరికీ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం అనేది ఒక కోణం నుంచి కూడా చెప్తారు. కానీ అందరికీ ఇవ్వగలగలేనప్పుడు కొందరికే ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరానికి కొంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటిది. రిక్రూట్మెంట్ చేసుకుంటే కొంతమంది తగ్గేటోళ్ళు. అట్లా కాకుండా ఒకేసారి ఇచ్చిర్రు, దాన్ని బంద్ చేసిర్రు. అంతకుముందు డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ ఉండేది. అట్లనన్నా ఉన్న కళాకారులకు అందరికీ ఎంతో కొంత ఉపాధి దొరికేది. ఇప్పుడు అసలు ఆ డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా లేకుండా చేశారు. ఈ కళాకారులనే, సారథి కళాకారులనే దానికి అనుసంధానం చేసుకొని కార్యక్రమాలు జరుపుకుంటాము. కాబట్టి కళాకారులను ప్రభుత్వం ఎప్పుడు చిన్న చూపు చూసినా, ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఎంతో కొంత చేసినా ఒకవేళ ఉన్నంత స్థాయిలో చేయలేదనేది మాత్రం మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ఈ ప్రభుత్వం అన్నా మిగతా కళాకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ గడీల దొరల్లో మేము బందీ కామని చెప్పే సోమన్న బయటకు వచ్చి గోసి గొంగడేసి కాలు గజ్జలు కట్టి డప్పు సంక అనేసి ఊరు తిరిగి పోరు పాటలు పాడితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఆయన ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే బయటకు వచ్చి పాట పాడారు. తర్వాత ఆయనను తీసి పక్కన నెట్టారు. సరే, అది జరుగుతుంది. అంటే ఏదేమైనా కళాకారులను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అనేది నా యొక్క బలమైన అభిప్రాయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులు ఏ విధంగా అయితే నష్టపోయిన బాధలో ఉన్నారో, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యమం చేసినప్పటి నుండి నౌ స్టిల్ ఇప్పటి వరకు వాళ్ళ వయస్సు కోల్పోయారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. వాటిపై మీ పాట ద్వారా స్పందన తెలియజేయండి. అంటే ఎప్పుడైనా నిరుద్యోగము యువత అంతా కూడా చదువుకున్నటువంటి యువకులు, విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో చదువుకున్న తర్వాత పీజీలు చేసినటువంటి వాళ్ళు బట్టతల మిగిలింది, పొట్ట మిగిలింది అంటే ఉద్యోగం మాత్రం వాళ్ళ చేతికి రాలేదు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానమని చెప్తున్నారు. దానికన్నీ మెలకలు పెట్టి కూర్చుంటున్నారు. అయితే ఉద్యోగం పురుష లక్షణం. ఇది సహజంగా ఎవరు చెప్పినా చెప్తారు. మగవాడిగా ఉన్నప్పుడు ఉద్యోగం ఏదో ఒకటి చేయాలి అంటే ప్రభుత్వాలు ఇవ్వకపోతే చేయలేరు. ఒకవేళ ఇది చేయకపోతే పెళ్ళిళ్ళు కూడా కాలేని పరిస్థితి. ఇవాళ యూనివర్సిటీలలో పరిస్థితి ఏంటిది చూస్తే, ఇవాళ ఏ ఉద్యమం కానీ యూనివర్సిటీలో ఉవ్వెత్తున లేస్తుంది అని అంటే దానికి కారణం కడుపు మంట. నిరుద్యోగులుగా ఉండి ఆ వీధులలో వాళ్లకు తల్లిదండ్రుల కంచి డబ్బులు తెచ్చుకోలేక, తల్లిదండ్రులు పంపించలేక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఇవాళ నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే మనం ఏమంటున్నాం, అప్పుడు అన్నాం, ఇప్పుడు కూడా అదే అంటున్నాం.
యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము, ఇదే అదని కదలిరమ్ము, బడుల నుండి గనుల నుండి నిరుద్యోగ శిక్ష నుండి బడుల నుండి గనుల నుండి నిరుద్యోగ జడత నుండి దుక్కి నుండి ధూళి నుండి భిక్షాటన శిక్ష నుండి యువతరమా నవతరమా ఇదే అదని కదలిరమ్ము, ఇదే అదను కదలిరమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము, ఇదే అదని కదలిరమ్ము. దున్నేవానికి భూమి దక్కాలని ఒక్కటిగా భూస్వాముల పెట్టుబడి దారులపై దాడులతో వ్యవసాయక విప్లవాన్ని నెరవేర్చగ కదలిరమ్ము, యువతరమా నవతరమా ఇదే అదని కదలిరమ్ము, యువతరమా నవతరమా ఇదే అదని కదలిరమ్ము. ఇప్పటి పాట కాదు సార్, ఇది చెరబండరాజు గారు రాశారు ఈ పాటను. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరుద్యోగుల సమస్య కానీ యువతరం కానీ అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పటి ఉన్న పరిస్థితులకు ఈ పాట ఈజీగా టచ్ అవుతుందని చెప్పి నేను ఈ పాట పడ్డా. అదే ఇప్పటికైనా లేవాలి యువత. నిరుద్యోగ సమస్యను తీర్చుకోవాలి అంటే ప్రభుత్వాలపై ఫైట్ చేయాలి. మీరు పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో నిరుద్యోగుల సమస్య తీర్చుతానని అన్నావు కదా, ఏది ఎందుకు ఇంకా నింపలేకపోతున్నావు? దీనికి తోడు ఇప్పుడు మొన్న అసెంబ్లీ దాంట్లో అసలు విద్యారంగానికి ఆయన కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసు మనకు, చాలా తక్కువ. విద్యారంగానికి బడ్జెట్ తక్కువ కేటాయించినప్పుడు ఉద్యోగాలు ఎలా ఇవ్వగలరు? ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు, చాలా స్కూళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ అన్నీ కూడా బందరి దొడ్లలాగా, లేకపోతే ఆ ఊళ్ళో ఏదన్నా ఒక పెద్ద రైతు ఉంటే పంట పండించుకున్న వాటిలో వేసుకునే పరిస్థితి, ఆ భూములు ఏమైతే తెలియలేని పరిస్థితి, అందుబాటులో ఉన్నోడు కబ్జా చేసే పరిస్థితి. కాబట్టి విద్యారంగాన్ని ఏ దేశం కానీ అభివృద్ధి కావాలంటే ముందు విద్యను కనుక మనం అందియగలిగితే దాని నుంచే జ్ఞానవంతులుగా తయారవుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పదాలు కూడా అవే, ఆయన మాటల్లో కాదు వాస్తవాలు కూడా. ఇవాళ కేరళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కేరళ రాష్ట్రంలో 100కు 100% నిరుద్యోగులు అంటే నిరక్షరాస్యులు లేరు, అందరూ కూడా అక్షరాస్యులే. కాబట్టి వాళ్ళ కేరళ రాష్ట్రం అది కమ్యూనిస్టు రాష్ట్రంగా ఉంటూ కమ్యూనిస్టులుగా ఆలోచించేటువంటి మార్క్స్ ఏదైతే ఆలోచన చేశాడో ఆ పద్ధతిలోనే ఇవాళ కేరళ రాష్ట్రం ముందుకెళ్తూ ఉన్నది. అందుకే అది అభివృద్ధి పదంలోనే ఉన్నది. ఏదొచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా అది బయటపడడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి జ్ఞానం ప్రధానం. ఆ జ్ఞానం రావాలంటే చదువు ప్రధానం. చదువు రావాలంటే విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ప్రభుత్వాలు ఎక్కువ సంఖ్యలో పెట్టాలనేది బలమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఐక్య ప్రజానాట్య మండలిలో చేరిన మీరు మళ్ళీ రాజకీయ పార్టీ ఎంసీపీకి ఎందుకు చేరాల్సి వచ్చింది? దాని ప్రస్థానం ఏంది అసలు? అంటే ప్రజానాట్య మండలిగా ప్రయాణం చేస్తున్న కాలంలో నేను ఇంతకుముందు చెప్పాను, మా నాన్నగారు ఎంసీపీఐ ఓంకార్ గారికి ఆ పార్టీకి అంటే అంతకుముందు సిపిఎం పార్టీ, ఆ సిపిఎంగా ఓంకార్ గారు ఉండేది. సిపిఎం ఓంకార్ గారితో మా నాన్నగారు ఇట్లుండేది. ఆయన సిపిఎంగా పక్కకు వచ్చిన తర్వాత ఎంసీపీ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో పాటు నాయకత్వం అంతా కూడా అలా వచ్చింది. అట్లాగే నేను ఎంసీపీఐకి వారసత్వంగా నాన్న వారసత్వం ఉన్నది కాబట్టి అట్లా నేను ఎంసీపీఐ పార్టీకి రావడం జరిగింది. కళారంగం ఆ పార్టీకి ఈ కళారంగం అనుసంధానంగా ఉంటుంది. అంటే కళ ఒక కాడ పరిమితమై ఉండటానికి వీల్లేదు. కానీ అది కార్యక్రమాలు జరిపినప్పుడు మా వంతుగా ప్రజానాట్య మండలిగా మేము వెళ్ళి సంఘీభావం తెలియజేస్తూ మా వంతు పాటలు ప్రజలను చైతన్యం చేయడం కోసం పోయేదన్నమాట. అట్లా పార్టీ నాయకత్వం ఓంకార్ గారు ఆలోచించినప్పుడు అప్పుడు మాకు పార్టీలోకి తీసుకోవడం, ఇలా మేము పార్టీలోకి అడాప్ట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమకారులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇంకా కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంకా కేసులు కూడా కొట్టుడు పోలే. ఉద్యమకారుల గురించి మీ స్పందన ఏంది? వారిపై ఒక పాట ద్వారా తెలియజేయండి. ఉద్యమకారులు అసలు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పుడే నిజాయితీగా ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసమే కేసులైనాయి. తెలంగాణ కోసమే అన్ని సమస్యలు ఎదురైనాయి. ఆయన ఏదైతే పిలుపునిచ్చినాడో ఆ పిలుపుని అందుకొని అందరూ ముందు భాగంలో వచ్చారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అది ఇప్పుడు ఉదాహరణ మనం ఒక మాటలో చెప్పుకుందాం. మన ఇంటికి మనం ఒకళ్ళని పిలిచినాం, వాళ్ళకు దెబ్బ తగిలింది అంటే బాధ్యత ఎవరు వహించాలి? కాలుకు కనీసం ట్రీట్మెంట్ చేసి మన వంతు బాధ్యతగా ఆయనను రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం కోసం పాటుపడ్డటువంటి అందరినీ కేసుల పాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, నువ్వు కూడా వచ్చి 10 సంవత్సరాలు ఉన్నావు కదా, ఆ 10 సంవత్సరాలలో ఈ కేసులు ఎందుకు కొట్టేయించలే? బేషరతుగా కొట్టేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. అది నువ్వు మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కదా, మరి ఎందుకు ఏర్పాటు చేయలేను అంటే దీని వెనకాల మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కేసు కొట్టుడు పోవాలంటే రాజ్యాంగబద్ధంగా కొట్టుడు పోవాలి, సెక్షన్ల ప్రకారంగా కొట్టుడు పోవాలి. మరి ఆ అవకాశం లేదా అంటే ఉన్నది. వీళ్ళే కదా, ఈ పెద్దవాళ్ళే కదా, చేయించింది వాళ్ళే, చేసింది వాళ్ళే, కొట్టేయించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉండే. కానీ వాటిని అట్లే ఉంచి యువతను భయపెట్టుకుంటూ వాళ్ళ వెనకాల తిప్పుకున్నారు అన్నమాట. నిరుద్యోగులను భయపెట్టుకుంటూ వాళ్ళ వెనకాల తిప్పుకున్న యువత అంతా కూడా ఏమైంది? బాధ ఎంత ఎవరికైనా సహనం ఎంతసేపు ఉంటుంది? సహనం ఉన్నంతసేపు ఉన్నారు. అమ్మ ఇక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇక ఇట్లయితే తట్టుకోలేం అంత మమ్ముల ఈ వెంటపడి ఆనాడు ఉద్యమాలకు తీసుకెళ్ళి కేసులు పెట్టించి ఇప్పటి వరకు కూడా కేసులు నువ్వు తీసేయట్లేదు అంటే, పోనీ నిరుద్యోగుల గురించి నీళ్లు నిధులు నియామకం పేరుతో వస్తే నీళ్లు అంటే ఇవ్వగలిగినావు, కానీ నిరుద్యోగుల సమస్యను తీర్చలేని పరిస్థితిలో ఉన్నావు, నియామకాలు పెట్టలేని పరిస్థితులలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఉండడం కరెక్ట్ కాదని ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రజలంతా కూడా అటువైపు మొగ్గు చూపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా కేసు ఆనాడు పెట్టిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడన్నా వీళ్ళ కేసులన్నీ కూడా ఎత్తివేస్తే ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే, ఈ కేసులు ఎత్తివేస్తే కొంత వాళ్ళు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా అది చేయాలని కోరుతా ఉన్నాను. ఇక నిరుద్యోగులకు మనం చాలా విషయాలలో మాట్లాడుకున్నప్పుడు, నిరుద్యోగులకు తినటానికి తిండి కూడా అక్కడి నుంచి వచ్చే అంటే కుటుంబం కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ఒకటే చెప్తాంది. ఏం చెప్తాంది? అంతా బాగుండేది, ఉద్యోగాలు ఇస్తాం, అంతా బాగుంటుంది, ఉద్యోగాలు ఇస్తాం అని చెప్తాను. కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నవాడు ఉన్నవాడిగానే ఎదిగిపోతున్నాడు, లేనివాడుగానే ఉంటున్నాడు. ఉద్యోగాలు ఏ కుటుంబానికన్నా ఒకటి వస్తే వాళ్ళు టచ్ అయినటువంటి వాళ్ళతోటే ఇంకా ఆ కుటుంబంలో 4-5 ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకు రాలేని పరిస్థితి. రిజర్వేషన్లు అనుకున్నప్పుడు రిజర్వేషన్ల ప్రకారంగా వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఇవాళ మళ్ళీ రిజర్వేషన్ ఇంకో రకంగా ఉపయోగించుకోలేని పరిస్థితులలో నెట్టివేయబడుతున్నది. అందుకే మనం ఏమంటున్నామంటే, ఎక్కడ చూసిన వేదన, ఎక్కడ విన్నా ఆక్రందన, సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో ఎందరికో ఎందరికో. ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని గొరగాకుందో, ఎప్పుడైనా యోచించావా
ప్రగతి నీవు సాధించావా? ఎప్పుడైనా యోచించావా? ప్రగతి నీవు సాధించావా? ఈ దేశం ఎటు పోతుందో ఉరిటంబాలెక్కారు, చెరసాలలో మగ్గారు, ప్రాణాలే హారంగా దేశమాతకిచ్చారు. ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతి కందిందో, ఇన్నేళ్ళ స్వాతంత్రం మనకేమి ఇచ్చిందో. ఎప్పుడైనా యోచించావా? ప్రగతి నీవు సాధించావా? ఈ దేశం ఎటు పోతుందో. పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు? రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదు? రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదెందుకు? రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదెందుకు? మేడి పట్టి దున్నే రైతుకు, మేడి పట్టి దున్నే రైతుకు సెంటు భూమి ఎందుకు లేదు? ఎప్పుడైనా యోచించావా? ప్రగతి నీవు సాధించావా? ఎప్పుడైనా యోచించావా? ప్రగతి నీవు సాధించావా? ఈ దేశం ఎటు పోతుందో. అంటే చదువులు చదివితే ఉద్యోగాలు లేవు. దవాఖానలకు పోదామంటే ప్రభుత్వ హాస్పిటల్లో సరైన మందులు లేవు. రైతులు 6 కాలం కష్టపడి ఎండనక వాననక కాయ కష్టం చేసి రైతులు పంట పండిస్తే రైతు మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేదు. ఎట్లా అసలు ఏ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రజలను ఆదుకుంటున్నాయని అనుకుందాం. ఇప్పుడు ఒక పక్క చూస్తేనేమో లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి పెట్టింది. లక్షల కోట్లకు ప్రజలే పన్నులు కడతా ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి కానీ వాళ్ళ ఆస్తులను మొత్తానికి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళల్లో చాలామంది వెళ్తారు. ఇలా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన విషయాన్ని చెప్పుకున్నప్పుడు ఆయనకు సొంతం అనేది ఉండొద్దు అంటే పిల్లలు కూడా లేకుంటారు ఉండి ఆయన ఆస్తిని సైతం ప్రజలకు పంచాడు. అట్లాగే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆయన వాళ్ళతో పంచుకున్న ఆస్తులను తీసి పంచిండు, ఉద్యమాలకు వచ్చిండు. చనిపోయేటప్పటికీ సొంత ఆస్తులు లేవు. చనిపోయేటప్పటికీ ఆయనను ప్రజలే దానం చేశారు. ధర్మభిక్షం గారు అంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఇక్కడ ఒకటి ఏం గుర్తు చేసుకున్నారు వాళ్ళు, మేము ప్రజలకు జీతగాళ్ళం, ప్రజలకు మేము పనిచేసి పెట్టేవాళ్ళం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము ప్రజలకు జీతగాళ్ళుగా పనిచేయాలనుకున్నాం. కానీ ఇప్పుడున్న ఇందులో ఒక మాటలో చెప్పాలంటే నర్సంపేట గురించి కూడా ఒక పదం చెప్పాలి మీకు. కామ్రేడ్ ఓంకార్ గారు నల్గొండ జిల్లా ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి ఉద్యమ పరిస్థితుల్లో వచ్చినప్పుడు నర్సంపేట హక్కున చేర్చుకొని ఆనాడు ఓంకార్ గారి వెంట తండోపతండాలు జనాలు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవారు అంటే ఆడపోడు భూములు పంచడం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా లంచం లేకుండా ఏ పోలీసు లంచం తీసుకోపోయేది, ఎంఆర్ఓ తీసుకోపోయేది, ఇలాంటి కలెక్టర్ గారు కూడా ఒక్క మాట చెప్తే చేసి పెట్టేటోళ్ళు. లంచం అంటే ఆనాడు లేని అటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటిది ఎక్కడికి వచ్చి దిగజారింది అంటే లంచం ఇస్తేనే పనిచ్చే పరిస్థితి. కామ్రేడ్ ఓంకార్ గారికి అసెంబ్లీ టైగర్ అనే పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నర్సంపేట పోరాటాల గడ్డ, ఇక్కడ ఆయనకంటూ తిరుగు లేకుండా 5 పర్యాయాలు పనిచేస్తున్నటువంటి ప్రజలు ఆయనను ఆ డబ్బులు ఆయనకు రిటర్న్ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు కావడానికి ఎంపీలు కావడానికి వందల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి వీళ్ళు అవుతున్నారు. ఎమ్మెల్యేలు కావడానికి ఎంపీలు కూడా డబ్బులు పంచుతున్నారు. కానీ ఓంకార్ గారికి ఆయనకు ప్రజలే సద్దులు కట్టుకొని మీటింగ్లకు వచ్చి ఆయనకు ప్రజలే డబ్బులు ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపితే అసెంబ్లీలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా మొట్టమొదటిగా ఆయనకు అవకాశం ఇస్తే మాట్లాడే వ్యక్తి ఓంకార్ గారు. అందుకే మొన్న కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఆల్రెడీ క్లిప్స్ వచ్చినాయి, జగన్ గారికి ప్లస్ ఈయనకు ఇద్దరికి
అసెంబ్లీ నుంచి ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోగా నేను రానే రాను అని చెప్పి లేచి వచ్చిన తర్వాత ఆయన అంటాడు బయట మీడియా ముందు, సమావేశాలంటే అసెంబ్లీ సమావేశాలంటే ఉందాతనంగా ఉండాలి. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే మధ్యకాల ఓంకార్ గారు ఉండేది. ఆ ఎమ్మెల్యే వారికి కూడా మేము టైం ఇస్తే గంటల కొద్ది మాట్లాడేది. ఆయన సూచనలు ఆలోచనలు తీసుకొని మేము ముందుకెళ్ళేది అని చెప్పి ఆయన చెప్తే ఆ క్లిప్పులు కూడా వచ్చినాయి. అంటే ఓంకార్ గారు అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం కూడా నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిండు కాబట్టి. అది ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు, అది ఏ నాయకులైనా కానీ ఇప్పుడు చాలామంది స్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు, డబ్బు కోసం పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకు జీతగాన్లు, నాయకులు ప్రజలకు జీతగాన్లు, వాళ్ళు ఎవరన్నా కానీ ప్రజలు వాళ్ళకు జీతగాన్లు కాదు. కానీ ప్రజలకు జీతగాన్లు అనే పదాన్ని మర్చిపోయి మీరు ఒక పదవి రాగానే కథం అక్కడే మీరు వండుకుంటూ ప్రజలను మర్చిపోతున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఇంకా ఇప్పటికీ కేరళలో అది కొనసాగుతున్నది. కేరళ పరిస్థితుల్లో ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యేకి కానీ అసలు సెక్యూరిటీ లేకుండా తిరుగుతారు వాళ్ళు. కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యే మొన్న ఒక మహాసభ జరిపితే హైదరాబాద్కి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చిండు, వాళ్ళ మంత్రులు వచ్చారు, ఎవరికి సెక్యూరిటీ లేదు. ఏమిటి ఓన్లీ ఖాళీగా మన మామూలు వాళ్ళు ఎట్లా తిరుగుతున్నాం వాళ్ళు అట్లా తిరుగుతున్నారు. మరి మీకెందుకు ఇంత సెక్యూరిటీ ఉంటుంది? మీ వెనకాల అయ్యే ఖర్చు అంతా ఎవరు పెట్టాలి? ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎవరి కోసం తీసుకొస్తారు? ఆయన చేసిన నువ్వు చేస్తానని. ఇక్కడ నేనేమంటానంటే, రాజ్యాంగబద్ధంగా ఎవరైతే అప్పు చేస్తారో, ఇప్పుడు వీళ్ళు అప్పు చేసేంత రాజ్యాంగబద్ధంగానే కదా, ఎవరైతే అప్పు చేస్తారో అప్పు చేసినటువంటి వాళ్ళే కట్టిపోవాలనే చట్టం కనుక తీయగలిగితే ఇలాంటి అప్పులు చేయరనేది బలమైన అభిప్రాయం. ఇది ప్రధానంగా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం మా వైపున కమ్యూనిస్ట్ పార్టీలుగా, అందులో ఎంసీపీ పార్టీగా మా డిమాండ్ కూడా ఏంటంటే, ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారో, ఎవరి ఆధ్వర్యంలో అయితే అప్పు తెస్తారో ఆ అప్పును వాళ్ళే తీర్చాలి. ఆ కాలంలోనే నువ్వు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలే, మళ్ళీ అదే పద్ధతిలో అప్పు తీర్చాలి. ఆ పద్ధతిలోనైతే మన అప్పుల రాష్ట్రం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిరుద్యోగ సమస్యలు తీరాలన్నా దీనికి ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికమే ప్రధానం. ఆర్థికం ఉన్నప్పుడే ఏదైనా అభివృద్ధి అవుతుంది. ఇక వైద్యం కాడికి వెళ్ళినప్పుడైతే విపరీతమైన దోపిడీ, చాలా అంటే చాలా, అది చెప్పుకోవడానికి వీల్లేదు. ఏళ్ళు నొత్తందని పోతే అన్ని టెస్టులు చేస్తాడు ఆయన, కాలు నొత్తందని పోతే అన్ని టెస్టులు చేస్తాడు, కడుపు నొప్పి లేదంటే అన్ని టెస్టులు చేస్తాడు. ప్రైవేటు వ్యవస్థను మొత్తం పెంచి పోషించి వాళ్ళ డబ్బులు ప్రజల దగ్గర నుంచి దండుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. విద్య, వైద్యం, ఈ రెండు కనుక ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వగలిగితే ఇంకే పథకాలు ఫ్రీ ఇవ్వనవసరం లేదు ప్రజలకు. ఈ రెండు ఇవ్వాలని నేను ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఓకేనా. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో ఒక పీజీ వైద్య విద్యార్థినిపై చాలా దారుణంగా, జుగుప్సాకరంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. మనం గతంలో చూసాము నిర్భయ కేసు ఒకటి, దానికి మించి జరిగింది. అంటే దానికి మించి చేస్తున్నారంటే చట్టాల లోపమా, లేకుంటే ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమా? ఎందుకు అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక సంఘటన ఎందుకు రిపీట్ అయిందంటారు? దీనిపై మీ స్పందన ఏంటిది? ఇప్పుడు చట్టాలు వాస్తవంగా చట్టాలకు ఏదైతే శిక్ష వేస్తామో, ఒక శిక్ష పడడానికి ఒక పద్ధతి ఉంటే దాన్ని తప్పించడానికి 10 పద్ధతులు చేసి కూర్చున్నాయి రాజ్యాంగంలో. అయితే రాజ్యాంగాన్ని తప్పుపట్టే అంత వాళ్ళమా అంటే కాదు. ఉన్నట్టుగా ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగితే ప్రభుత్వాలు తప్పకుండా న్యాయం జరుగుతుంది పేదవాళ్ళకు. ఇవాళ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి దురాఘాతం, ఆ సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన అంతకుముందు జరిగింది. అందుకే వెంటనే దిశ అనేది ఒకటి ఇట్లా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆ చట్టాలను ఆ పరిధిలో కొంత రాసుకొని, ఇగో ఈ సెక్షన్ల కింద వీళ్ళకి ఇది పడుతుంది అని చెప్పి ఆల్రెడీ మళ్ళా కొత్త
ఒక చట్టాన్ని తీసుకొచ్చి సెక్షన్లు రాసుకోవడం జరిగింది. అయినా ఎందుకు మళ్ళీ ఇది సంఘటనలు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు, దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి చట్టం హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. వెంటనే అక్కడ జరిగింది ఏంటిది, ఎట్లా అని అనుకున్నప్పుడు ఆ జరిగింది అయితే దుర్మార్గం, ఆమెను చంపడం దుర్మార్గం. కాబట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళు వెంటనే వాళ్ళను పట్టుకున్నారు, కాల్చి చేసారు ముగ్గురిని. అందరం మనం సంతోషపడ్డాం. కానీ ఇక్కడ అనుకునేది ఏంటంటే, నిర్భయ కేసు కానీ ఈ దిశ కేసు కానీ ఈ రెండు సమభాగాలుగా చూసుకున్నప్పుడు నిర్భయ మహిళ, దిశ మహిళే. ఇవాళ కలకత్తాలో జరిగినటువంటి ఆమె కూడా మహిళనే. ఇప్పటి వరకు కలకత్తాలో జరిగినటువంటి ఆ మహిళ మీద జరిగిన దాడి మీద ఎందుకు ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనువెంటనే చర్యలు తీసుకోవట్లేదు అన్నప్పుడు చాలా బాధేస్తుంది. దిశ కేసు కంటే ముందు, దాని తర్వాత వెంటనే ఇక్కడ మన బెల్లంపల్లి ఆ ప్రాంతంలో లక్ష్మి గారి మీద కూడా, ఆ అమ్మాయి మీద కూడా ఒక సంఘటన జరిగింది. దాని మీద ఏం బయటికి రాలే. అంటే ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే వాళ్ళపై దాడులు జరిగినప్పుడు వెనువెంటనే ప్రభుత్వాలు యాక్షన్ చేస్తున్నాయి, వెనువెంటనే ప్రభుత్వాలు చర్య చేస్తున్నాయి. మామూలు కింద మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళల్లో జరిగినటువంటి వాళ్ళ మీద అసలు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎంత తొందరగా మాపేయాలంటే అంత తొందరగా మాన్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు మహిళలు అయినప్పుడు వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళ ఎడల జరిగినటువంటి వీళ్ళను ఎవరైతే ఇవాళ కలకత్తాలో జరిగినటువంటి జుగుప్స్కరమైనటువంటి సంఘటన, అది మెడల్ ఇరవడం, అసలు అది వింటా ఉంటేనే ఒక రకంగా రోమాలు నిక్కబడుస్తున్నాయి ఎవరికైనా. అట్లాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా అక్కడి ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే కాదు అంటే మహిళలకు రక్షణగా నిలవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం. ఎందుకు స్పందించడం లేదు? స్పందించకపోవడానికి కారణం నేనైతే బలంగా నమ్మేది, సరే ఇక్కడ కలకత్తాలో జరిగినటువంటి తల్లి కులం ఏంటో నాకు ఇప్పటివరకు తెలియదు, కానీ నాకు తెలిసి బీసీ వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం వల్ల ఉంటేనే ఇంకా బయటికి తీయట్లే. ఇవాళ వైద్య రంగంలో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంటు, పీజీ స్టూడెంటు రేపు ప్రపంచానికి, దేశానికి తన వంతు సేవలు అందించడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళనే చేస్తూ ఉంటే, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉంటే నిజంగా తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరైనా కానీ అసలు ఆడపిల్లలను కనాలి అంటే కూడా భయపడుతున్నారు. ఎట్లా ఈ ఆడపిల్లలను కంటే ఒక పక్క కొంత కట్నం అనేది ఒక భాగం, అసలు ఈ సమాజంలో మనం కాపాడుకోగలమా అనేది ఇంకో భయం. ఒకవేళ అమ్మాయి బయటికి పోయి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా లేదనేది ఒక భయం. అసలు మహిళల ఒంట్లో మెడల మీద ఏమైనా సొమ్మున్నా వాళ్ళు దక్కేటట్టుగా లేరు. అప్పటి రోజులలోనే ఆడపిల్లలను కనండి అని చెప్పి మనం చాలా దిక్కుల పాటలు కూడా పాడినాం. అందులో గద్దరన్న రాసినాడు పాటలు. నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదో లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే నా లచ్చ గుమ్మడి. నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదో నా లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే నా లచ్చ గుమ్మడి. మరి అసలు ఆడపిల్లలను కనడానికి కూడా బాధపడుతుంది, ఆమెను చంపడానికి ఎన్ని తాపత్రయపడుతుంది అంటే కన్న తల్లి ఈ సమాజం కోసం భయపడి చేస్తుంది ఆ పని. చెత్త బుట్టలేసుకొని ఓ లచ్చ గుమ్మడి, చెత్త కుండీలేయబోతే నా లచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మడి, అక్క అట్లా చేయకందో నా లచ్చ గుమ్మడి, ఊరి గింజ గొంతులేసి ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్లను చంపుదామంటే నా లచ్చ గుమ్మడి,
చిన్ని పెదవులు వడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మడి పులుకు పులుకు నవ్వే బిడ్డో నా లచ్చ గుమ్మడి. అంటే బాధ ఇక్కడ అన్ని రకాలుగా ఆనాడే గద్దరన్న ఆలోచించి రాసిండు. అసలు ఆడపిల్లను కందామంటే ఒక పక్క గ్రామాలలో ఆడపిల్ల పుడితే పుట్టు అసలే అవసరం లేదనే పద్ధతిలో ఒక పక్క ఉంటే, ఒక పక్క ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇది అందుకే చివరికి ఏం చెప్తారంటే, రాణి రుద్రమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, ఝాన్సీ లక్ష్మిని చేస్తా నా లచ్చ గుమ్మడి, సంపుకోను సాదుకుంటా ఓ లచ్చ గుమ్మడి, కాళీకమ్మను చేస్తా నా లచ్చ గుమ్మడి. అంటే తిరుగుబాటుగా ఆడవాళ్ళను పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆడవాళ్లకు ఒక రకంగా సెక్యూరిటీని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఏది వచ్చినా సెక్షన్ల వెంటనే జరగాలి. అది ఇవాళ ఒక మంత్రి కొడుకున్నాడు అనుకోండి, ఇది ఇలాంటి దుర్ఘటనలో పాల్గొన్నాడు అనుకో, ఆయనకు విచారణ పేరుతోటి తర్వాత తీసుకెళ్ళి కొన్ని రోజులు జైల్లో, అంతకంటే దిశ కేసులో ఏదైతే స్పాట్ యాక్షన్లు ఉన్నాయో అలాంటి యాక్షన్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసి లోపల పెట్టి వాళ్ళకు తగినటువంటి శిక్షణ వేస్తే వెంటనే స్పాట్లో జరగాలని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ప్రభుత్వాన్ని కోరుతున్నది కూడా అదే. చివరగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి ఈ దేశం అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ ఇది 3వ ప్రధానమంత్రి ఎన్నిక కావడం జరిగింది. అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? జరిగితే ఏ స్థాయిలో జరిగిందని మీ అభిప్రాయం? ఇప్పుడు మోడీ గారు అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పదాలు. పోయిన రెండోసారి ఎన్నిక అయినప్పుడు వాళ్ళకు మద్దతు ఎవరున్నారు? వాళ్ళే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఎందుకు అంటే కలవాల్సిన అవసరం వచ్చింది? ఇవాళ ఎందుకు మద్దతు కావాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు అభివృద్ధి చేసిందే నిజమైతే అసలు ఇదేది మద్దతు అనేది లేకుండానే పోయినసారి సీట్ల కంటే ఈసారి ఇంకిన్ని ఎక్కువ రావాలి, మరి ఈసారి ఎందుకు తగ్గినాయి అన్నప్పుడు అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి చేసిన ఎవరి పక్షాన చేసిండు? ఎవరికి చేసిండు? ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఒక 3-4కి దోసిపెట్టిండు. అందులో అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు దోసిపెట్టిండు. ఉదాహరణ మొన్నటి అసలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నది చూస్తూ ఉంటే, పేదోడి బతకడానికి ఒక వాచ్ సరిపోతుందండి. వాచ్లో ఆయన ఇచ్చిన గిఫ్ట్, వాళ్ళ కొడుకు పెళ్లి కాదా ఇచ్చినటువంటి గిఫ్ట్, ఒక వాచ్ ఖరీదు కాదు, ఒక 5-6 కుటుంబాలు బతుకుతాయి. పెళ్ళిళ్ళు చేస్తే కోట్లల్లా గిఫ్ట్లు ఇచ్చిండు. మరి ఇవన్నీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనమే చెప్తాం చాలా దిక్కులా, మనిషి వచ్చేటప్పుడు ఏం పట్టుకరాలి, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకపోడు. ఇన్ని కోట్లు సంపాదించిన చివరికి పోయేది మాత్రం భూమిలోకి. అంటే మట్టి అన్నా కావాలి, అటు బూడిదన్నా కావాలి. ఈ రెండు తప్ప ఏమైతే కాలేడు కదా. ఇక ఎట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఒకళ్ళ దగ్గరికి నువ్వు చేరుస్తా ఉన్నావు అంటే, జియో ఇలా అంత రేటు పెంచడానికి కారణం ఏంటిది? ఎందుకు పెంచినావు అంటే, ఒకళ్ళ పెళ్లి చేస్తే ఇంతమందిని చందాలు అడిగి, అంటే దీనికి ఉదాహరణ గ్రామాలలో చందాలు అడిగి లేనోడికి పెళ్లి చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలందరి మీద డిమాండ్గా వసూలు చేసి పెళ్లి చేసిండు కొడుకుది. కోట్ల రూపాయలు వాచ్ కానీ, కార్లు కానీ, ఎన్ని గిఫ్ట్లు ఎవరి కోసము అన్నప్పుడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంతా కూడా అదానీ, అంబానీ లాంటి గొప్ప పెద్ద పెద్ద వ్యాపార వాళ్లకు మన దేశాన్ని అంత దోచిపెడుతున్నది అనేది ఇది నా జగమెరిగిన సత్యం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మా స్టూడియోకి వచ్చి సమాజంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి, ఉద్యమకారుల గురించి, కళాకారుల గురించి మీరు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు అన్న. చివరిగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోవాలంటే పిల్లలు ప్రధానంగా విద్య వైపు ఉండాలి. ఆ తర్వాత ఈ సోషల్ మీడియాను కాస్త దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుడు సమాచారాలు ఏవైతున్నాయో
మనం సెల్లును ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఆ సెల్లును అధికంగా గనక ప్రతీదీ మనదే అనుకుంటే అనర్థాలకు దారితీస్తది. ఇంకొక సూచన ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొంత ఆహ్, గంజాయి, హెరోయిన్ ఇలాంటి వాటికి ఆహ్, యువత అటువైపు ప్రయాణం చేస్తున్నది. మద్యానికి అటువైపు ప్రయాణం చేస్తున్నారు. దయచేసి యువతకంతా గూడా ఈ దేశానికి ఆహ్, ఈ దేశం అభివృద్ధి కావాలంటే ప్రధానంగా యువత యొక్క పాత్ర కీలకమైనది. ఆ యువతే ఇలాంటి వాటిని దూరంగా ఉండి ఈ దేశ అభివృద్ధిలో యువతంతా గూడా ముందు భాగంలో నిలవాలని, ఇంకొక భాగంగా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతున్నాయో యువతే చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంట్లో మన తల్లి, చెల్లి, అక్క ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళే అనే పద్ధతి నుంచి ఇలా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన యువతంతా కూడా ముందుకొచ్చి ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యువత అది మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ ఎవరైనా గానీ దీన్ని తిప్పికొట్టాలి అంటే యువతకే బలమైనటువంటి శక్తి ఉంటది కాబట్టి యువత ముందు భాగంలో నడవాలని నేను ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిగా ప్రజలనందరినీ గూడా కోరుతా ఉన్నాను. థాంక్యూ. నమస్కారం.